మొదటి క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రతి సంవత్సరం 10 ఏప్రిల్ నాడు వరల్డ్ హోమియోపతి డే జరుపుకుంటారు. 2026లో దీని థీమ్ ఏమిటి? హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ గాయని ఆశా భోస్లే గారికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డుతో సన్మానించడం జరిగింది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 2008. 2008లో ప్రముఖ గాయని ఆశా భోస్లేకు భారత యొక్క రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సన్మానించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ఇండియాస్ బ్యాట్స్ రిపోర్ట్ 2024-25 ప్రకారం ఏ రాష్ట్రంలో గబ్బిలాల వైవిధ్యం అత్యధికంగా ఉన్నది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. ఓకే, ఇటీవల వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద రహదారుల భద్రతను పౌరుల జీవించే హక్కులో భాగంగా గుర్తించింది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21. ఓకే, మనం ఆర్టికల్ 21 గురించి మాట్లాడుకుంటే ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది. మన ప్రాథమిక హక్కులు ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందంటే USA, అమెరికా యొక్క రాజ్యాంగం నుండి మనం ఫండమెంటల్ రైట్స్ను గ్రహించడం జరిగింది. క్వశ్చన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భారత రాజ్యాంగాన్ని ఏ భాషలో అనువదించిన డిగ్లాట్ ఎడిషన్ను విడుదల చేశారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సింధీ భాషలో. ఉపరాష్ట్రపతి ఎవరు? సిపి రాధాకృష్ణన్ భారత రాజ్యాంగాన్ని సింధీ భాషలో విడుదల చేయడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.